చంద్రబాబు ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా టీడీపీలో నెంబర్ 2గా పనిచేసిన వ్యక్తికి సీటు గల్లంతయ్యేలా కనిపిస్తోంది. సదరు నేత ఈసారి తనకు సీటు వస్తుందా రాదా అన్న ఆలోచనలో పడ్డారంట. 2019లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థిపై ఓడిపోయిన ఆ మాజీ మంత్రి నేడు సీటు ఉంటుందా లేదా అనేది స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు, ఏంటా నియోజకవర్గం? ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు దేవినేని ఉమా ఆలియాస్ దేవినేని ఉమా మహేశ్వరరావు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్తో తలపడ్డ దేవినేని ఉమా ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అధిష్టానం నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాకపోవడంతో మాజీ మంత్రి తీవ్ర అయోమయానికి గురవుతున్నట్టు టాక్ నడుస్తోంది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు దేవినేని ఉమా. పార్టీలోనే కాకుండా ప్రత్యర్థులకు కూడా గుర్తుండిపోయే పేరు దేవినేని ఉమా. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి దేవినేని ఉమా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తన శాఖకు సంబంధించి సమర్థుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు. ఒకప్పుడు పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగి ఎందరికో తన పలుకుబడితో సీట్లు ఇప్పించిన ఉమా ఇప్పుడు తన సీటు కోసమే నానా పాట్లు పడాల్సి వస్తోందట. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం తనదైన శైలిలో పోరాడుతున్న తనకే సీటు విషయంలో అధిష్టానం మౌనం వహించడంపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో మంచి పట్టున్న దేవినేని ఉమకి ఇలాంటి పరిస్థితి రావడానికి అసలు కారణం పార్టీలోనే ఆశావాహుల సంఖ్య పెరిగిపోవటమేనట. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో ఒకవైపు గన్నెప్రసాద్, మరోవైపు బొమ్మసాని సైతం చాప కింద నీరులా పనిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం ఉమకు సీటు విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆయన వర్గం సైతం నిరుత్సాహానికి గురవుతోందట. ఎంతని ఆర్భాటంగా సీటు మాదే అని చెప్పుకుంటామని అధినాయకత్వం నుంచే స్పష్టమైన హామీ రావాలి కదా అని వాపోతున్నారు. ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగితే పార్టీ కార్యకర్తలకు సైతం అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని, ఇప్పటికే ఉమాకు మైలవరం సీటు లేదు, వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారని పార్టీలోని ప్రత్యర్థులే ప్రచారం చేస్తున్నట్లు పబ్లిసిటీ నడుస్తోంది. ఇది పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా దేవినేని ఉమకు తీరని నష్టం కలిగించే అవకాశం ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న ఫ్యామిలీని పక్కన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాజిక వర్గం తరపున చూసిన టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న నేతగా పేరొందిన నాయకుడికి టికెట్ ఇస్తారా లేదా అన్న అంశం తెరమీదికి రావటమే సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా మైలవరం పోటీపై ఉమ కూడా సందేహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఆయన మైలవరం నియోజకవర్గానికి చేసిందే శూన్యమని, కార్యకర్తల్ని కూడా పెద్దగా పట్టించుకోలేదని, అదే ఇప్పుడు దేవినేని కొంప ముంచబోతోందని కొంతమంది టీడీపీ వర్గీయులు బహిరంగంగానే విమర్శిస్తున్నారట. సొంత పార్టీ కార్యకర్తలే అతన్ని విభేదిస్తుండటంతో గెలుపు అవకాశం ఎంత అనేది ఆయన కూడా పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా కీలక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు స్పష్టత ఇవ్వకుంటే నేతలతో పాటు పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఉమకు మైలవరం నియోజకవర్గం సీటు దక్కుతుందా, మరో నియోజకవర్గానికి మారుస్తారా, అసలు టికెట్ వస్తుందా రాదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.